అయితే ఎంప్లాయీస్ ఉన్నారో అది ఈరోజు గవర్నమెంట్తో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇరిగేషన్ శాఖ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు ఆ మహబూబ్నగర్ జిల్లా నల్గొండకు సంబంధించిన మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా బాధలోనే ఉన్నాము. మీడియా చూస్తున్న ప్రజలందరూ కూడా ఆ సొరంగంలో ఎస్ఎల్బిసి ఆ సొరంగంలో ఇరుక్కున్న 8 మంది ఒక ఉండగా లేదా ఏడి పరిస్థితి అని ప్రతి ఒక్కరు కూడా చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. అందరూ కూడా బాధపడాల్సిన అంశమే. ఇది అనుకోకుండా ఈ సంఘటన జరగడం యావత్ సమాజం చింతిస్తున్నారు. ఆ సంఘటన జరిగిన కాడ నుంచి ఎస్ఎల్బిసి సొరంగంలో 8 మంది చిక్కుకున్న తర్వాత అందరూ అక్కడి నుంచి దాదాపు 8 రోజులు కావస్తున్నది. ఈ 8 రోజులు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మరి ఆదేశాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా దాదాపు 8 డేస్ మరి దీంట్లో ప్రధానంగా సంఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారి సెంట్రల్ సంబంధించిన ఆర్మీ కానీ వారి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఈ ఆపరేషన్ అంటే వాళ్ళు అందులో 8 మంది బ్రతికుంటే వాళ్ళని బయటికి తీయడానికి ప్రయత్నాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారి యొక్క సహకారం పూర్తిగా ఇక్కడ అందించడం, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 8 రోజుల నుంచి కూడా అక్కడ అధికారులతోటి సొరంగంలో పోయినటువంటి యొక్క అధికారులతోటి బయట ఉన్న అధికారులతోటి వారితో పాటు ఆ జిల్లా మినిస్టర్ అక్కడ జూపల్లి కృష్ణారావు గారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేస్ వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఇంత త్వరగా ఆ రిజల్ట్ వాళ్ళ ప్రాణాలతో బయటకు వస్తే బాగుండు అని ఒక ఆశాభావంతో చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని అందరూ కూడా కోరుకుంటున్నాము, అందరూ కూడా కోరుకుంటారు. ఆ రిజల్ట్ కోసము యావత్ సమాజం అందరూ చూస్తున్నారు. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఆ సొరంగంలోకి వెళ్ళి వారు కూడా వారి ప్రయత్నాల్లో రిస్క్ ఆపరేషన్ అందులో సొరంగంలో మళ్ళీ పోయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి వారు బ్రతుకుంటే వాళ్ళని బయటికి తీసుకురావాలనే ప్రయత్నంలో వారు కూడా రిస్క్ ఆపరేషన్ రిస్క్లోనే అధికారులందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఇది అందరూ సమాజం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియాలో అందరూ కూడా చూస్తున్నారు. అయితే ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూడడం చేయడం కూడా జరుగుతుంది. సమయమే కాలమే నిర్ణయిస్తుంది. వారు ఎంత త్వరగా ఆ యొక్క 8 మంది అందులో త్వరగా వాళ్ళందరూ ఐడెంటిఫై అయ్యేటట్టుగా అందరూ కోరుకుంటున్నాము. ఈ విషయంతో పాటు ముఖ్యంగా ఈ ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టు ప్రధానంగా యావత్ సమాజానికి తెలవాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రధానంగా నల్గొండ జిల్లా రైతులకు ప్రజలకు మరొకసారి తెలిసే విధంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం.
ఈ ఎస్ఎల్బిసి యొక్క ఈ ప్రాజెక్టుని ఆ రోజు 2004లో ఆ రోజు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఆ రోజు నుంచి కూడా ఏంటంటే నల్గొండ ప్రాంతంలో ఆ యొక్క ములుగు ప్రాంతమే కాకుండా దాదాపు ఒక 2, 3, 4 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఈ యొక్క ఫ్లోరైడ్ వాటర్ లేదా అక్కడ గ్రౌండ్ లో ఆ వాటర్ రావడంతో అనేక మంది వికలాంగులుగా పుట్టడము, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ నాయకత్వం ఉంది కూడా కొబ్బరి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, అట్లాగే జానారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఆ జిల్లా నాయకులందరూ కూడా దాదాపు ఆ ఫ్లోరైడ్ వాటర్తో ఎవరైతే వికలాంగులు పుడుతున్నారో అట్లాగే ఆ ప్రాంతానికి కలుషితమైందో వాటరు అక్కడ మంచినీరు రావాలి, బోర్లు వేస్తే మంచి వాటర్ రావాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కోరిన వెంటనే వారు ఆ రోజు ఇమీడియట్లీ ఈ ఎస్ఎల్బిసి సంబంధించిన ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. ఆ రోజు దాదాపు 1925 కోట్లతో ఒక ప్రతిపాదన చేయడం, శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎస్ఎల్బిసి నల్గొండ రైతులకు, నల్గొండ ప్రజలకు దాదాపు 5-6 నియోజకవర్గాలకు సంబంధించిన దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా, గ్రౌండ్ వాటర్ కలుషితమైన నీరు పోయే విధంగా బోర్లు వేస్తే ఆ నీరు దాటితే వారికి వికలాంగులు పుట్టకుండా ఉండే విధంగా ఈ ఎస్ఎల్బిసి యొక్క ప్రాజెక్టు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రారంభించడం జరిగింది. క్రమంగా ఆ 10 ఏళ్ళు పనులు నడుస్తున్నాయి. మరి దాని తర్వాత ఆ 10 ఏళ్ళ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. మళ్ళీ తర్వాత ప్రజలు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేశారు. వారు పనులు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ 10 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వారు పనులు చేసి 10 ఏళ్ల సమయం ప్రజలు ఇచ్చారు. కానీ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ పూర్తి చేయలేకపోయింది. తర్వాత ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మేజర్గా నల్గొండ మా నాయకత్వం ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ కూడా ఇమీడియట్లీ మళ్ళీ ఈ యొక్క ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మొదలు పెట్టాలి అని గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పూర్తిగాని ఎస్ఎల్బిసి యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా, అటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నల్గొండ ప్రజల కోసం ఇది ముగించాలి, ఇది పని పూర్తి చేయాలి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పని పూర్తి చేయాలి అని ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు పని పూర్తి చేయడానికి బడ్జెట్ లో డబ్బులు కేటాయించుకోవడం జరిగింది. బహుశా ఆ రోజు 1900 కోట్లు ఉంది, ఇప్పుడు దాదాపు మళ్ళీ 3000కో 4000కో ప్రాజెక్టు. అంటే కాలం గడిచిపోయింది కాబట్టి, ధరలు పెరిగిపోయినాయి కాబట్టి
ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క రేటు పెరగడం జరిగింది. 3,000-4,000 కోట్లతో బహుశా ఇప్పుడు మళ్ళీ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు ఫాస్ట్గా పూర్తి చేసి ఈ సొరంగాన్ని తొందరగా పూర్తి చేసి 3-4 లక్షల మంది రైతులకు తొందరగా నీళ్ళు అందించే యొక్క పనులు వేగవంతం చేయాలని, ఇది ఒక సంవత్సర కాలం లోపల ఈ రానున్న ఈ 1 ఇయర్ వచ్చే ఈ సంవత్సర కాలం లోపల ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ ప్రజలకు అందివ్వాలని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాధాన్యతలో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతలో భాగంగా పనులు వేగవంతం చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు అనుకోకుండా ఈ 8 మంది ఆ సొరంగంలో ఇరుక్కపోవడం వల్ల కొంత బ్రేక్ అయ్యింది, కొంత బాధ కలుగుతుంది. బ్రేక్ అయినప్పుడు కూడా బాధ కలుగుతుంది. తొందరగా ఆ 8 మంది అందరం కూడా కోరుకుంటూ బ్రతికి ఉండాలని, కానీ లోపల పరిస్థితి ఎట్లుంది ఏందని ఎవరు మనం అంచనా వేయగలుగుతాము? ఆ గుహలో అదంతా కూరుకుపోయి ఏంటి పరిస్థితి అనేది మనం అంచనా వేయగలుగుతాం, కానీ నిర్ధారణ చేయలేదు. అధికారికంగా లోపల అధికారులు, సొరంగం అధికారులు క్షేమంగా ఉండి ఆ యొక్క రిపోర్టు మాకు బయట తీసుకొచ్చేంత వరకు అనుమానాలతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో ఎవరు కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇదేదో అనుకోకుండా జరిగిన సంఘటన ఇదంతా. ఈ అవగాహన ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉండాలని, ఇదేదో ఎందుకంటే ఇదేదో గుహాల జరిగింది కాబట్టి, అంతా మట్టి అంతా పడిపోయింది కాబట్టి, కూరుకుపోయింది కాబట్టి ఏం చేయలే పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ తపన పడుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఇప్పటిదాకా మీడియాలో చూసినాము, వారు సొరంగంగా పోయారు. వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మిగతా మా ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా అక్కడ ఉన్నారు, అధికారులందరూ ఉన్నారు అక్కడ. లోపల ముఖ్యమంత్రి గారు ఆ లోపల మాట్లాడి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. తొందరగా మా రిజల్ట్ కోసం ట్రై చేస్తుంది ప్రభుత్వం. ఇంకా తపన పడుతున్నది, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. రిజల్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత, జవాబుదారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా గమనించుకోవాలి. 10 సంవత్సరాలు మీకు అవకాశం ప్రజలు, తెలంగాణ నల్గొండ ప్రజలు కూడా మీకు అవకాశం ఇచ్చింది, తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది. ఆ 10 ఏళ్ల కాలంలో ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులు మీరు పూర్తి చేయకుండా, 10 ఏళ్ళ సమయంలో మీరు పూర్తి చేయకుండా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీరియస్నెస్ గా చాలా సందర్భాల్లో నేను కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మన 2008 నుంచి చూసిన అసెంబ్లీలో చాలా సందర్భాల్లో కూడా అందరినీ 2014 నుంచి 18 వరకు ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా అనేక సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ఇదే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ఎస్ఎల్బిసి సంబంధించిన ప్రాజెక్టులు మీరు పట్టించుకోలేదు, ఏదో మొక్కుబడిగా పని చేస్తున్నారు తప్పితే పని పూర్తిగా వేగవంతం చేస్తలేరు, చెయ్యండి అని అనేక సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు మాట్లాడడం జరిగింది. మేము 2018లో వాళ్ళ గవర్నమెంట్ ఉంటే అప్పుడు కూడా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకులుగా కానీ శ్రీధర్ బాబు గారు కూడా, రాజగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మీకు ఇచ్చిన 9-10 సంవత్సరాలు పూర్తి చేయలేని ప్రాజెక్టుని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పూర్తి చేయాలని మనం చేస్తున్న ప్రయత్నంలో ఒక సంఘటన జరిగిన దాన్ని చింతిస్తూ దాన్ని తొందరగా రెక్టిఫై చేసే కార్యక్రమంలో ప్రభుత్వం పనిచేస్తున్న దానికి కూడా మీరు ఏ రకంగా తప్పు పట్టాలి, ప్రతిదీ కూడా రాజకీయంలో చూడొద్దు.
అనుకోని సంఘటనలు కూడా మీరు రాజకీయ కోణంలో చూసి ఎట్లా బుద్ధ చల్లాలి అని హరీష్ రావు గారు తపన పడడం, ఈ తపనేదో ఈ రోజు పడుతున్నాం, ఈ తపనేదో మరి నువ్వు 9.5 ఏళ్ళ మీ మామే కదా సీఎం, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ కదా, ఫైనాన్స్ మినిస్టర్ నువ్వే కదా, నువ్వెందుకు చేయలేవు? ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? దీనికి జవాబు ఉందా మీ దగ్గర? దానికి జవాబు లేదు. ఇప్పుడు అప్పుడు లేదు తపన, ఇప్పుడు ఎందుకంట? 9.5 ఏళ్ళు నీకు నువ్వే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నువ్వు అప్పుడు పూర్తి చేయకుండా అనుకోకుండా జరిగిన సంఘటనలు మేము బాధలు ఉంటే ముసలి కన్యలు నువ్వేదయా అని స్పష్టంగా తెలుస్తుంది కదా, అందరికి కూడా తెలుస్తుంది కదా. ఏమి అంత మేము అసలుకే ఆ 8 మంది దొరుకుతలేరు జవాబుదారి ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. తొందరగా వారు ప్రాణంతో బతికుండాలని యావత్ సమాజం కోరుకుంటుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు తొందర దొరికితే బాగుండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రోజు కోరుకునే కదా ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నది. రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు అందరూ అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? అధికారులు ఎందుకంటే లోపల గుహలో పనిచేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఎంతమంది గుహల అధికారులు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలను రిస్క్ చేసి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ దీని వెనక కూడా నీ రాజకీయం ఎందుకయ్యా? అవసరమా రాజకీయం? తొందరగా బోలెడ సమస్య మీద ఏదంటే అయితే చేసుకో రాజకీయంగా బతకడానికి. కాబట్టి ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 1 సంవత్సరంలో పూర్తి చేయాలనేది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఆ నల్గొండ జిల్లా రైతుల ప్రజలకు 3-4 లక్షల ఎకరాల రైతుల సాగునీరు బోర్లేసే మంచి నీరు వచ్చే విధంగా ఈ ప్రాజెక్టు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు అనేది ఒకసారి మీడియా ద్వారా యావత్ సమాజాన్ని తెలియజెప్పడమే ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అని నేను ఈరోజు గాంధీ భవన్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు సమాజానికి తెలియజేస్తాను. సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఈ విషయం తెలిసిన ఎన్నికల ప్రచారానికి వెళ్ళేంత సమయం ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎమ్మెల్సీ ఎన్నికల మీద కామెంట్ చేసి ఒకసారి హరీష్ రావు గారికి నేను పదే మీరు హరీష్ రావు గారు మీకు ఉన్నట్టు చేసుకొని చెప్పండి. 9.5 కాలంలో ఒక సంఘటనలో 30 నుంచి 35 మంది ఒక సందర్భంలో చనిపోవడం జరిగింది. కొండగట్టు 65 మంది చనిపోతే ఆ రోజు నీ గొంతు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు హరీష్ రావు, ఆ రోజు కేసీఆర్ 65 మందిని కొండగట్టు కాడ చనిపోయిన 65 మందిని చూడడానికి ఏ పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆ సందర్శించి ప్రయత్నం చేయని కేసీఆర్ గురించి మాట్లాడే గొంతు ఆ రోజు రాని గొంతు ఈ రోజు వస్తుందా? అక్కడ ఆల్రెడీ 65 మంది చనిపోయిన అని ప్రకటన వచ్చింది. ఆ రోజు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు కొండగట్టు పోయి ఆ 65 మందిని చనిపోయిన ఐడెంటిఫికేషన్ అంటే చనిపోయిన చెప్పినా కూడా ఎందుకు పోలేదు? మరి ఆ రోజు ఈ గొంతు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు 8 మంది చనిపోయినట్టుగా అధికారుల సొరంగం అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అధికారులు సొరంగంలో ప్రవేశించి ఆ 8 మంది జాడ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే సచివాలయం నుంచే లేదా క్యాంప్ ఆఫీస్ నుంచే వారు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు.
అక్కడ ఫీల్డ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డైలీ అక్కడ మన అటెండెన్స్ ఉంది, అధికారులు ఉన్నారు, జూపాలి కృష్ణారావు అక్కడే ఉంటారు, ఎంపీ ఎమ్మెల్యేస్ ఆ ప్రాంతంలో ఉంటున్నారు అధికారులు ఇవ్వండి. ఒకసారి మీరు దీని మీద ప్రభుత్వం యొక్క ఏ రకమైన చర్యలు పనులు చేయాలో చేస్తున్నది. అది కాకుండా 65 మంది చనిపోయినప్పుడు కేసీఆర్ విజిట్ చేయలేదు. ఆ రోజు రాని గొంతు ఈ రోజు ఎందుకు వచ్చింది గొంతు? ఇది ఒక్కటే కాదు కదా. ఒక సందర్భంలో దాదాపు ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడో విద్యార్థులు ఎంతమంది అప్పుడు 30 మంది ట్రైన్ లో యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు ఎక్కడది మన మాసాయిపేట దగ్గర ఎవరు విమర్శ చేసినా దానికి ఒక విమర్శ చెయ్యాలి కాబట్టి చేయకండి. విమర్శలకు మీ కొంత న్యాయం ఉండాలి కదా. మీరు మీలాంటి అశ్రద్ధ నాయకత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ జవాబుదార్ గవర్నమెంట్. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ జవాబుదార్ లేని గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కి గత గవర్నమెంట్ బీఆర్ఎస్ కి చాలా జవాబుదార్ లేని గవర్నమెంట్. సరే, హరీష్ రావు గారు విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఎవరి మీద? మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీద గొంతు వేస్తుంది. నీకు కూడా అదే చెప్తుంది. హరీష్ రావు గొంతు అప్పుడు 65 మంది 30 మంది చచ్చిపోతే రాని గొంతు ఇప్పుడు వస్తున్నది. మరి గుజరాత్ లో ఆ బ్రిడ్జి మీద ఏదో టెంపుల్ పోతే ఎంతమంది చనిపోయారు? గుజరాత్ లో మొన్న రీసెంట్లీ కుంభమేళలో ఎంతమంది? 30, 40, 50, 60, 70 మంది చనిపోయారు. మరి ప్రధానమంత్రి గారు అక్కడికి ఎంతమంది బతుకున్నారా ఎంతమంది పోయినా తెలుసుకున్న ప్రయత్నం ప్రధానమంత్రి మోడీ గారు పోయినా అక్కడికి జరుగుతుంది. ఇది ముందు మొన్న మనకు ఆ మధ్యలో వారిని ఏది గుజరాత్ లో ఏదో బ్రిడ్జ్ లో పైన పోతుంటే బ్రిడ్జ్ కూలిపోయి చాలా మంది చనిపోయారు కదా. కేబుల్ బ్రిడ్జ్ ఏం తెలియదు, వస్తలేదా? ఏమనుకుంటున్నారా? 135 మంది గుజరాత్ రాష్ట్రంలో ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారు ప్రధానమంత్రి గారు. మరి నేను అడుగుతున్నా, రఘునందన్ అడుగుతున్నా, మరి దాదాపు 100-150 మంది మధ్యలో చనిపోయిన వ్యక్తులు మళ్ళీ ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది చనిపోయినారు? హుటాహుటిన ఆయన రాష్ట్రమే కదా. మరి ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఆ యొక్క గుజరాత్ లో అక్కడికి పోవడం జరిగిందా? దానికి జవాబు చెప్పు. నీ గొంతు అప్పుడు లేవలేదే, అప్పుడేమైంది నీ గొంతు? అదే 135 మెంబర్స్ చనిపోయారు కదా. మరి అప్పుడు నీ గొంతు ఎందుకు లేవలేదు? ప్రధానమంత్రి గారు నువ్వు ఎందుకు పోతారు మోడీ గారు అని ఎందుకు అడగలేదు?
నువ్వు నీ ప్రధానమంత్రి గారిని అడిగిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఈ జవాబు చెప్తారు. నువ్వు ఒకరిని ప్రశ్నించే ముందు నీ గవర్నమెంట్ పరిపాలన ఎట్లుందో చెక్ చేసుకొని మా మీద మమ్మల్ని ప్రశ్నించు. నువ్వు సక్కగా లేక మమ్మల్ని నువ్వు వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని అనుకోకూడదు సంఘటన జరిగిన దాని మీద మీరు ప్రశ్నిస్తారు ఎట్లా? మీరు ఇంకేనికి వచ్చాను ఎమ్మెల్యేలు వెనక్కి పోతారు వచ్చే ఎమ్మెల్యే కూడా పాలన పడకేసింది. బీజేపీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతుంది. ఇప్పుడు మీ ఇల్లే మీకు చక్కగా లేదు, మీ పార్టీ మీకు చక్కగా లేదు. ఇప్పుడు మీ బీజేపీ నేను అతనికి నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళకి మా పార్టీ గురించి మా గవర్నమెంట్ గురించి అడిగే ముందు మీ బీజేపీ పార్టీని మీకు చక్కగా లేదు. ఇప్పుడున్న మీ బీజేపీ ప్రెసిడెంట్ మాట ఒకరి మాట ఒకరు వింటలేదు. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, క్రమశిక్షణ పార్టీ అంటారు మీరు. ప్రెసిడెంట్ ఉన్నాడు, ఈయన దిగిపోతాడు, ఇంకొక ఆయన ఎక్కుతాడని ఒకరు అంటారు. లేదు ఈయనలే ఉంటాడని ఇంకొకరు అంటారు. మీ క్రమశిక్షణ ఏది? మీ శిక్షణ ఏది? క్రమశిక్షణ ఏది? శిక్షణ లేదు, క్రమశిక్షణ లేదు, రెండు లేవు మీకు. మాటలే మీ అన్ని. ఇక్కడ ఫస్ట్ ఇంకా కొన్ని గంటలలో దిగుతున్నాడు అని మీ బీజేపీ ప్రెసిడెంట్ గురించే మీరు అంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీరు పెద్ద క్రమశిక్షణ పార్టీ అని గొప్పలు అంటారు. మీరు మా క్రమశిక్షణ లేదని మీరు పెద్ద మాటలు అంటారు. మీరే ఇంకా కొద్ది గంటల్లో దిగుతున్నాడు కిషన్ రెడ్డి గారు, ఇంకొక అతను ఎక్కుతున్నాడు అని ఒకరు అంటారు. లేదు దిగుతున్నాడని ఇంకోరు అంటారు. కాబట్టి మీ ఇల్లు మీరు చక్కగా చేసుకున్న తర్వాత మాదేమది మాది ఓపెన్ పుస్తకం కాంగ్రెస్ పార్టీ. మరి ఈనాడు నుంచి కాదు, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్టిల్ మనది స్వతంత్రంగా స్వేచ్ఛగా భావాలను స్వేచ్ఛగా చెప్పుకుంటూ కుల మతాల భావాలను పంచుకుంటూ జీవించేదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. మీ దగ్గర మీరు చెప్పేది మీరు అన్ని ఎట్లుంటాయని మాటలన్నీ క్రమశిక్షణ అంటారు. క్రమం మీ దగ్గర అసలు క్రమశిక్షణ అంటారు కానీ మీ దగ్గరనే మేము అనబట్లా. వాళ్ళ ఓపెన్ పుస్తకం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి సరే మా పార్టీ సంగతి మాకు వదిలేయండి, మీ పార్టీ సంగతి మీరు చూసి పెట్టండి. మీరే చక్కగా మా గురించి మాట్లాడండి. ఏమన్నాడు? బీసీలో మీ పార్టీలో బీజేపీ అన్నది బీజేపీ ఎమ్మెల్యే అన్నాడు కదా, కిషన్ రెడ్డి అన్నాడు కదా, కిషన్ రెడ్డి అందరూ అన్నాడు కదా. ఏమన్నాడు? బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వయంగా బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు బీసీలను అందదొక్కుతున్నారు అని మీ యొక్క ఏమంటారు క్రమశిక్షణ గల ఎమ్మెల్యే రాజా సింగే బీజేపీ ప్రెసిడెంట్ అన్నాడు. క్రమశిక్షణ ఎక్కడ ఉంది? మాట్లాడితే క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ తప్పుతారు మీరే. అయితే మీరు మా గురించి మాదే చెప్తే కదా. కాంగ్రెస్ పార్టీలో ప్రజల పరిపాలన, ప్రజల సర్వీసు, రాజకీయ హక్కులు, రాజకీయ స్వేచ్ఛ పరమైన స్వతంత్రంతో కూడుకున్నది కాంగ్రెస్ జగమెరిగిన సత్యం ఇది.
సహజంగా రాజకీయంగా ఉనికి కోసం విమర్శలు ఒకరికొకరు చేసుకుంటారు ఎనీ పొలిటికల్ పార్టీ. కానీ ముందు మీరు క్రమశిక్షణతో ఉన్నప్పుడు మా గురించి మాట్లాడు. మీరే క్రమశిక్షణ లేదు, మా గురించి మాట్లాడితే లాభం లేదు అని ఎదురు పలుకుతున్న బీజేపీ ఆలోచన. ఓకే, అందుకే చివరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో నల్గొండ ప్రాంత రైతుల ప్రజల కోసము 3 నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి, పొల్యూషన్ వాటర్ పోవాలి, శ్రీశైలం డ్యామ్ ద్వారా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నీరు అందియాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేసి నల్గొండ ప్రజలకు ఇవ్వాలనే అంకణ బదులే పనిచేస్తున్నారు. ఇది నిజం, ఇది జరుగుతుంది. త్వరలో యావత్ సమాజం చూడండి.